in the table against item number 2 petrol. In column number 4 rate of tax for the figure and percentage 31%. The figure and percentage 31% plus 4 rupees per litre shall be substituted. In the said schedule, in table against item number 5, all kinds of diesel oils including C9. In column number 4, rate of tax for the figure and percentage 22.5, the figure and percentage 22.5 plus 4 rupees per litre shall be substituted. In ichina jeevo ఈయన హయాంలో ఈయనిస్తే మేము కోవిడ్ లాంటి మహమ్మారి సమయంలో 2020 సెప్టెంబర్ 19న మేము కోవిడ్ లాంటి మహమ్మారి సమయంలో రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాని పరిస్థితుల మధ్య రోడ్లు బాగు చేయడం కోసం అని చెప్పి ₹1 రోడ్ సెస్ కింద రోడ్ ట్యాక్స్ వేసినాం. అంతే మేము చేసినాం, అంతకన్నా మేము ఏం పెంచలా. దీన్ని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఈ లోకేష్ నానా యాగి చేసి ఆ తమిళనాడు బార్డర్కు పోయినారు. ఆ బార్డర్ దగ్గర ఫోటోలు తీసుకొని దాన్ని సెల్ఫీలు తీసి దాని గురించి ఎంతో బాధ్యత అన్నట్టుగా పోజు కొట్టి మేము అధికారంలోకి వస్తానే ఇవన్నీ కూడా తగ్గించేసేస్తాం, మేము రద్దు చేస్తామని చెప్పి రకరకాలుగా మాటలు మాట్లాడి అవన్నీ ప్లే చేయగలుగుతారమ్మా? ఆ దొరన్న మాటలు ప్లే చేయవు సరే. డీజిల్ కూడా ధరల నియంత్రణ కూడా ఎక్కడికక్కడ సమీక్ష చేస్తాం. పెట్రోల్ డీజిల్ కూడా ధరల నియంత్రణ చేస్తాం. పెట్రోల్ ధరల గురించి మీద మాట్లాడాం. బాబుగారు వస్తే ధరలు మేము తగ్గిస్తాం. నేను ఎందుకు ముఖ్య కంఠంతో చెప్తున్నానంటే ఈ రోజు భారతదేశంలోనే నిత్యావసర సరుకుల ధరలు ఇంత శాతం పెరిగిందని ఏకైక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. దానికి కారణం పెట్రోల్ డీజిల్ పైన ఈ ప్రభుత్వం వేసే పన్ను. చాలా మంది గూడ్స్ ఆటో ఉండదు, ఏం పట్టుకెళ్తారండి? నిత్యావసర సరుకులే కదా. వీళ్ళ జాతకాంతల వల్లే నిత్యావసర సరుకులు కదా ఇంత పెరిగింది. సో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మేము ధరలు తగ్గిస్తాం, మీకు పెట్రోల్ డీజిల్ అందుబాటులో తీసుకొస్తాం అని నేను తర్వాత మళ్ళీ మేనిఫెస్టో తీసుకోండి. ఆ మేనిఫెస్టో ఒకసారి చూపించము. ఒకసారి మేనిఫెస్టోలో వీళ్ళు రాసిన మాటలు అలా ఇదే మాటలు మేనిఫెస్టోలో కూడా పెట్టినారు. అధికారంలోకి వస్తూనే పెట్రోలు డీజిల్ రేట్లు వెంటనే తగ్గిస్తాము అని చెప్పి 2 ఏళ్ళు అయిపోయింది. 2 ఏళ్ళు అయిపోయింది. పెట్రోలు ధరలు అధికారంలోకి వస్తేనే తగ్గిస్తామని చెప్పి పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు, మళ్ళా పేపర్లో అడ్వర్టైజ్మెంట్ అది మళ్ళీ ఆయన్ని రాయడం. 2 ఏళ్ళు అయిపోయింది. రూపాయి తగ్గకపోగా ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ₹4 పెరిగింది రేటు. నిజంగా ప్రజలు అష్ట కష్టాలు పడతా ఉన్నారు. ఓ పక్కేమో మా ప్రభుత్వ హయాంలో ఉన్న స్కీములన్నీ రద్దు అయిపోయినాయి, ప్రజలకు చేతిలో గవ్వలేదు. చంద్రబాబు నాయుడు ఇస్తాడన్న సూపర్ 6లు సూపర్ 7లు మోసాలుగా తేలిపోయినాయి. ఓ పక్క స్కీములు రద్దు, మరో పక్క ఈయన ఇస్తాననేటివన్నీ మోసాలు, మరో పక్క రైతులకు ఏ పంటకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి. అతలాకుతలమవుతా ఉన్న గ్రామీణ వ్యవస్థ. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ రద్దు. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు రుణాల పరపతి మా హయాంలో మేము స్టార్ట్ చేసినప్పుడు 25,000 కోట్లు ఉంటే దాన్ని 49,000 కోట్లకు మేము రుణాలు పెంచుకుంటూ పోతే 0 వడ్డీ ఇస్తూ, చేయూతనిస్తూ
అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడుతూ ఆసరా అనే ప్రోగ్రాంను అమలు చేస్తూ రకరకాలుగా చేయూతనిస్తూ మేము తీసుకొని పోతే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అక్క చెల్లెమ్మల పరిస్థితి ఎంత దారుణంగా పడిపోయిందనంటే పొదుపు సంఘాల పరపతి 0 వడ్డీ సైతం అక్క చెల్లెమ్మలకు రాని పరిస్థితి. ఆసరా కథ దేవుడెరుగు, చేయూత కథ దేవుడెరుగు. అన్ని పథకాలు రద్దయిపోయినాయి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నటువన్నీ కూడా. ఈయన ఇస్తానన్న సూపర్ 6, సూపర్ 7 మోసాలుగా తేలాయి. ఆ అక్క చెల్లెమ్మల పరపతి ఈరోజు 49,000 హయాంలో 49,000 కోట్లకు మా హయాంలో రుణాలు పెరిగితే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అవి ఇప్పుడు తగ్గి మనం చూపించినాను మన లాస్ట్ టైం ప్రెస్ మీట్లో మొన్న డిసెంబర్ నాటికి అది 31,000కు పడిపోయినాయి అక్క చెల్లెమ్మలకు ఇచ్చే రుణాల పరపతి. ఇప్పటికే ఓ పక్క గ్రామీణ వ్యవస్థలో రైతు సంతోషంగా లేడు, ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు, ఉచిత పంటల బీమా పథకం లేదు, క్రాప్ ఇన్సూరెన్స్ లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు. మోంతా తుఫాన్ వస్తే ఇంతవరకు మోంతా తుఫాన్ వచ్చిన ఇన్పుట్ సబ్సిడీ ఇంతవరకు ఇవ్వలేదు. ఏ పంటకు గిట్టుబాటు ధరలు లేవు. గ్రామీణ వ్యవస్థ అంతా కూడా కుప్పకూలిపోయిన పరిస్థితుల్లో ₹4 పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినాయి. మరి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి? చంపలు వేసుకొని 2 ఏళ్ల కిందటి నేను పెంచాల్సింది కనీసం ఇప్పుడన్నా నేను చంపలు వేసుకొని పెంచుతున్నాను అని చెప్పి కనీసం సారీ చెప్పి చంపలు వేసుకొని కనీసం ఇప్పుడన్నా తగ్గించాలన్నా? వాళ్ళు పెంచిన ₹4 ప్లస్ ఈయన తగ్గిస్తానన్న అమౌంట్ కలిసి కనీసం ₹8 తగ్గించాలన్నా లేదా? లీడర్కు మేనిఫెస్టోలో పెట్టినాడు, స్పీచ్లు ఇచ్చినాడు, ఎన్ని చెప్పినాడు. తగ్గించకపోగా ఈ మనిషి ఏం చేసినాడు తెలుసా? ఇది స్కామ్. సంక్షోభంలో స్కాములు ఎలా చేస్తారు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. ఇప్పుడు చెప్తా. ఓ పక్క ఏప్రిల్లో మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఏప్రిల్లో పెట్రోల్ బంకుల దగ్గర పెట్రోల్ బంకుల దగ్గర ప్రజలంతా పెట్రోల్ దొరకడం లేదు, డీజిల్ దొరకడం లేదు అని చెప్పి బార్లు తీరిన పరిస్థితులు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. సో పెట్రోల్ దొరక్క బార్లు తీరిన పరిస్థితుల్లో ప్రజలు ఉన్న సమయంలో ప్రజలకు మంచి చేయాలన్న చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంలో ఆయన భాగస్వాముడిగా ఉన్నాడు కాబట్టి ఇంగారంతా ఎక్కువ ఒత్తిడి తీసుకొని వచ్చి ఎక్కువ పెట్రోల్ ఎక్కువ డీజిల్ మనకు అందుబాటులోకి ఉంచి కనీసం ప్రజలకు మేలు చేయాలని ఆలోచన చేయాల్సింది పోయి చంద్రబాబు నాయుడు ఏం చేశారు తెలుసా? ఐఓసీకి ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఉన్నాయి, బీపీసీఎల్, ఐఓసీ, వీళ్ళకందరికీ ఏమని లెటర్ రాస్తారు తెలుసా? ప్రజల కోసంగా లెటర్ రాసేది. అమరావతిలో కాంట్రాక్టర్లకు రీటైల్ బంకుల్లో బల్క్ సప్లై అనేది వాళ్లకు ఇవ్వకండి, అవి రేట్ ఎక్కువ, రీటైల్ బంకుల్లోనే వాళ్ళు తీసుకుంటారు, అది రేటు తక్కువ, ఆ పెట్రోల్ డీజిల్ వాళ్ళకి అందుబాటులో ఉంచండి అని చెప్పి లేఖ రాసినాడు. ఆ లేఖ చూడు. చంద్రబాబు నాయుడు గారు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి రాసిన లేఖ. అమరావతిలో కాంట్రాక్టర్ల కోసం, ప్రజల కోసం కాదు రాసింది ఆయన. దానికి కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి చివాట్లు పెడుతూ లేఖ మళ్ళీ ఎన్నికి రాసింది. ఏమని? బుద్ధి జ్ఞానం ఉందా లేదా నీకు చంద్రబాబు? దేశంలో అసలు పెట్రోల్ డీజిల్ దొరక్క ప్రజలంతా అవస్థలు పడతా ఉంటే బల్క్ డీజిల్ కొంటే రేట్ ఎక్కువ అని చెప్పి కాంట్రాక్టర్లకు రీటైల్ బంకుల్లో డీజిల్ పోయమని చెప్పి నువ్వు బుద్ధి జ్ఞానం ముందు అడుగుతా ఉన్నావా చంద్రబాబు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చివాట్లు పెడుతూ చంద్రబాబు నాయుడుకు రాసిన లేఖ. ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా? ప్రజల గురించి ఆలోచన చేయాల్సిన సమయంలో ప్రజల గురించి ఆలోచన చేయకుండా అమరావతిలో కాంట్రాక్టర్ల గురించి, ఈయన ఆ కాంట్రాక్ట్ పనులలో ఈయనకు వచ్చే డబ్బుల గురించి, ఈయన స్కాముల గురించి మాత్రం ఆలోచన చేసేటోడు ప్రపంచ చరిత్రలో ఎవడైనా ఉంటాడా? ఈ ముఖ్యమంత్రి తప్ప. ఇక 2 లెటర్లు పెట్టిన నేను. ఏపీ గవర్నమెంట్ రాసిన లెటరు 24/4/2026 అంటే 24 ఏప్రిల్ 2026న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కు అంటే ఐఓసీకి